ధన సంబంధిత వ్యవహారాలకు లావాదేవీలకు శుక్రవారం నాడు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమాలేంటి? కొన్ని అపోహలు అలా ఏర్పడిపోతూ ఉంటాయి. ఎలా అంటే అప్పు చేయడం, అప్పు తీసుకోవడం, ఈ రుణ సంబంధమైన కథలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉండడంతో శుక్రవారం అనగానే సంపద కనుక శుక్రవారం నాడు అప్పు చేయకూడదు, శుక్రవారం నాడు అప్పు తీర్చకూడదు, శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం నాడు సంపద ఇచ్చేస్తే ఇంకా అటే మళ్ళీ రాదు. శుక్రవారం సాయంత్రం అయిన తర్వాత పుష్పాలు కానీ చివరకు వస్త్రములు చిరిగిపోతే వాటిని సిద్ధంగా కుట్టేటటువంటి సూది కూడా ఇతరులకు ఇవ్వకూడదు, ఉప్పు అసలే ఇవ్వకూడదు, నూనె అమ్మో ఇవ్వకూడదు. ఇలాంటి మాటలన్నీ అపోహలుగా లోకంలో వ్యాపించాయి. జ్యోతిష శాస్త్రపరమైనటువంటి మార్గంలో, శాస్త్రబద్ధంగా ధర్మ మార్గంలో అప్పు తీర్చవలసినటువంటి రోజు మంగళవారం. మంగళవారం నాడు అప్పు తీర్చితే మళ్ళీ అప్పు చేసే అవసరం కలగదు. అథవా అప్పు చేసే అవసరం కలిగితే వారం మొత్తం మీద అప్పు చేయవలసిన రోజు బుధవారం. ఇతర వారాలకు అప్పు తీర్చడం లేక అప్పు చేయడం అనే అంశాలతో సంబంధం లేదు. గురు, శుక్ర, శని, ఆది, సోమ ఈ వారాలలో అప్పు చేసినట్లయితే త్వరగా చెల్లింపులు ఉండవు, సుదీర్ఘకాలం చెల్లించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కనాడు మాత్రమే అని కాకుండా గురు, శని, ఆది, సోమవారాలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది కనుక శాస్త్రబద్ధంగా అప్పు చేయవలసిన రోజు మంగళవారం, తీర్చవలసిన రోజు బుధవారం. ఇతర వారాలతో సమాన ప్రతిపత్తి శుక్రవారానికి కూడా ఉంది కనుక అత్యవసరం అనుకుంటే శుక్రవారం నాడు నిరభ్యంతరంగా అప్పు చేయవచ్చు. ఆర్థికంగా చేతిలో కాసింత కాసులు మిగిలినట్లయితే శుక్రవారం నాడు అప్పు తీర్చవచ్చు, ఏ చింత లేదు. ప్రత్యేకంగా అనుకుంటే మట్టుకు మంగళ, బుధవారాలు అప్పు తీర్చడానికి చేయడానికి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వారాలు అని ధర్మశాస్త్రం జ్యోతిష శాస్త్ర సహాయంతో వివరిస్తుంది. శుక్రవారాలు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రుని అనుగ్రహం కారణంగా, శుక్ర గ్రహ దృష్టి కారణంగా సంపద కలుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి, కొత్త వాహనాలు ఖరీదు చేస్తాం, కొత్తగా వస్త్రాలు ఖరీదు చేస్తాం, కొత్తగా అనేక విషయాల్లో సంపదల రూపంలో, ధనధాన్య రూపంలో, రత్నమాణిక్యాల రూపంలో ఆస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తాం కనుక శుక్రవారాలు ఇవ్వకూడదు అనేటటువంటి ఆచారం ఒక దురూహగా లోకంలో వ్యాపించింది. అంతేకాని శాస్త్రబద్ధ ప్రమాణాలు ఏవి ఈ విషయంలో లేవు. నిరభ్యంతరంగా అప్పు చేయవచ్చు, అప్పు తీర్చవచ్చు.